హలో మేట్స్! నా పేరు మిస్టర్ డమీ. నేను నిజం కాదు, కానీ మీకు నిజాలు చెప్తా. నేను మీకు నచ్చుతానని కోరుకుంటూ ఇంకా మొదలు పెడదామా? మనం రాత్రిలో ఆకాశంలో చూస్తాం కదా, ఆ చిన్న చిన్న స్టార్స్ ట్వింకిల్ అవుతుంటే మనకి చాలా అందంగా అనిపిస్తుంది. కానీ వాటిని కన్నా డీప్గా చూస్తే ఆ అందంలో ఒకటి చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్టార్స్ చచ్చిపోయిన తర్వాత ఒక చిన్న రాకాసిలాగా మారిపోతాయి. అవి ఏవారు అంటే బ్లాక్ హోల్స్. ఒక ప్లేస్ ఇమాజిన్ చేయండి, అక్కడ లైట్ కూడా ఎస్కేప్ అవ్వకపోతే దట్స్ రైట్, దట్స్ అ బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? మనకి డేంజరా? లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ కాస్మిక్ మిస్టరీ టుగెదర్. బట్ దానికన్నా ముందు మీరు గనుక ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ స్టార్కి ఒక జీవితం ఉంటుంది మనలానే. బర్త్, గ్రోత్ అండ్ డెత్. బిగ్ స్టార్స్ like 3 or 4 times bigger than our sun, when they die, they explode in a massive supernova. తర్వాత ఆ స్టార్లో ఉన్న మ్యాటర్ అంతా కొలాప్స్ అయ్యి ఒక సింగిల్ పాయింట్లో మర్జ్ అవుతుంది. ఆ పాయింట్ని సింగ్యులారిటీ అంటారు. దాని చుట్టూ ఉన్న బౌండరీని ఈవెంట్ హొరైజన్ అంటారు. అక్కడ లైట్ కూడా ఎస్కేప్ అవ్వదు. సో మనం అది బ్లాక్గా చూస్తాం, బ్లాక్ హోల్ అని పిలుస్తాం. సో బేసికలీ బ్లాక్ హోల్ అంటే గ్రావిటీ సో స్ట్రాంగ్ ఈవెన్ లైట్ కాంట్ ఎస్కేప్. అది అన్ఇమాజినబుల్ పవర్. ఈ బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది అని అందరికీ డౌట్ వస్తుంది. ఆనెస్ట్లీ మనకి తెలియదు. బికాజ్ అక్కడ మనం ఫాలో చేస్తున్న ఫిజిక్స్ లాస్ అన్నీ ఫెయిల్ అవుతాయి. టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్లీ డిస్టార్ట్ అవుతాయి. ఇమాజిన్ మీరు ఒక స్పేస్ షిప్లో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళారు అని. వేల్తున్న టైం స్లో అవుతుంది. అవుట్ సైడ్లో చూస్తున్న వాళ్ళకు మీరు స్లో మోషన్లో కనిపిస్తారు, కానీ మీకు మాత్రం నార్మల్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ టైమ్ డైలేషన్. ఐన్స్టైన్ థియరీలో ఫేమస్ కాన్సెప్ట్. ఇంకా నియర్ ఈవెంట్ హొరైజన్. గ్రావిటీ వేరియేషన్ ఎంత డేంజరస్ అంటే మీ బాడీ టాప్ సైడ్కి ఒక పుల్, బాటమ్ సైడ్కి ఇంకొక పుల్. బాడీ టోటల్గా స్ట్రెచ్ అయిపోతుంది. సైంటిస్ట్స్ దానిని స్పాగెటిఫికేషన్ అని అంటారు. ఇమాజిన్, హ్యూమన్ బాడీ స్పాగెటీ లాగా స్ట్రెచ్ అయిపోతుంది. స్కేరీ కదా. సెక్షన్ 3. బ్లాక్ హోల్స్ టైప్స్ కూడా చాలా ఉన్నాయి. లెట్స్ సీ. 1. స్టెలార్ బ్లాక్ హోల్స్. ఒక బిగ్ స్టార్ చచ్చినప్పుడు ఫామ్ అవుతాయి. 2. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి గ్యాలక్సీస్ మధ్యలో ఉంటాయి. మన మిల్కీవే గ్యాలక్సీలో కూడా ఒకటి ఉంది, సాజిటేరియస్ ఏ అని. అది సన్ కన్నా 4 మిలియన్ టైమ్స్ హెవీ. 3. ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్. సైజ్ మిడిల్ రేంజ్లో ఉంటాయి. 4. మినీ బ్లాక్ హోల్స్. థియరీలో పాసిబుల్ అని చెప్తారు, కానీ ప్రూవ్ అవ్వలేదు. సో ఫ్రమ్ టైనీ టు మ్యాసివ్, యూనివర్స్లో బ్లాక్ హోల్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ వన్ జీనియస్, స్టీఫెన్ హాకింగ్. అతను చెప్పిన కాన్సెప్ట్ వరల్డ్ని షాక్ చేసింది. అదాని రీసెర్చ్ ప్రకారం బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. అది హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తారు. అంటే ఏంటి అంటే బ్లాక్ హోల్స్ పర్మనెంట్ కావు, స్లోలీ తగ్గుతాయి, ఇవాపరేట్ అవుతాయి, వన్ డే కంప్లీట్లీ డిసపియర్ అయిపోతాయి. జస్ట్ ఇమాజిన్, యూనివర్స్లో స్ట్రాంగెస్ట్ ఆబ్జెక్ట్ కూడా ఎండ్ అవుతుంది. దాట్స్ పొయిటిక్ ట్రూత్ కదా. ఆయన చెప్పింది ఏంటి అంటే ఈవెన్ ద యూనివర్సెస్ డార్కెస్ట్ ప్లేసెస్ ఎమిట్ ఎ లిటిల్ లైట్ బిఫోర్ డైయింగ్. అమేజింగ్ కదా. సెక్షన్ 5. ఇప్పుడు క్వశ్చన్, బ్లాక్ హోల్స్ మనకి డేంజరా? ఆన్సర్ నో. దగ్గరలో ఏమీ లేదు. నియరెస్ట్ బ్లాక్ హోల్ సాజిటేరియస్ ఏ స్టార్. అది 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. 1 లైట్ ఇయర్ అంటే లైట్ 1 ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్. ఏ డిస్టెన్స్ ఇమాజిన్ చేయడం కూడా కష్టం. సో బ్లాక్ హోల్ అర్త్ని అట్రాక్ట్ చేయదు, నో డేంజర్. యాక్చువల్లీ బ్లాక్ హోల్స్ గ్యాలక్సీస్ని షేప్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అవి స్టార్స్ బర్త్ అండ్ డెత్ సైకిల్ని కంట్రోల్ చేస్తాయి. డిస్ట్రక్షన్తో క్రియేషన్ మిక్స్ అయి యూనివర్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. మైండ్ బ్లోయింగ్ కదా. సెక్షన్ 6. కొన్ని సైంటిస్ట్ చెప్తారు మేబీ బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్ కలిసి ఒక వర్మ్ హోల్ క్రియేట్ చేస్తాయి అని. మీన్స్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు వన్ బ్లాక్ హోల్, మేబీ యూ విల్ కమ్అట్ ఫ్రమ్ అనదర్ యూనివర్స్. సైన్స్లో ప్రూఫ్ లేదు, కానీ
ఇమాజినేషన్ మాత్రం లిమిట్లెస్. మూవీస్ లైక్ ఇంటర్స్టెలార్ ఈ కాన్సెప్ట్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేశారు. బ్లాక్ హోల్స్లో మంచి, చదువు, ఇమోషన్ అన్నీ మిక్స్ చేస్తే అది మనకి ఒక రిమైండర్ లాగా ఉంటుంది. వీఆర్ సో స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మ్యాసివ్ యూనివర్స్. స్టిల్ మనం క్యూరియాసిటీతో ఎక్స్ప్లోర్ చేస్తాం, బికాజ్ దాట్స్ హ్యూమన్ నేచర్. ఇంకా కన్క్లూజన్కి వస్తే, సో నెక్స్ట్ టైం నైట్ స్కైలో చూస్తున్నప్పుడు ఆ డార్క్ ఏరియాలో ఒక బ్లాక్ హోల్ దాగి ఉండొచ్చు. ఇట్ లుక్స్ స్కేరీ, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సెస్ బ్యూటీ. బర్త్, డెత్, లైట్, డార్క్నెస్ అన్నీ కలిసి బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి. బ్లాక్ హోల్ అంతే ఎండ్ కాదు, ఇట్స్ జస్ట్ అనదర్ బిగినింగ్. మనం చూస్తున్న యూనివర్స్లో చాలా రకమైన రహస్యాలు ఉన్నాయి, కానీ బ్లాక్ హోల్ అంతే ఒక కాస్మిక్ మ్యాజిక్, ఏ మిస్టరీ దట్ నెవర్ ఎండ్స్. ఈ వీడియోకి ఇంతే. మీకు మా డమ్మిగాడి ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు ఇది వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా కొట్టేయండి.